చావు బ్రతుకు టైము లేక నన్ను బ్రతికితేనే ప్రభు ఇక లేకపోతే లేదు అంటాం. అవి మా వాడిని బతికితేనే ఆయన ఇక లేకపోతే లేదు అంటాం. ఇక్కడ ఈ కుష్ఠరోగంతో ఆయన ఏమన్నాడంటే, నీకు ఇష్టమైతే నీ చిత్తం ఉంటే నీవు చేయగలిగితే, నువ్వు ఇది చేయటానికి నీకు ఓకే అయితేనే నువ్వు నాకు స్వస్థత ఇవ్వు నాయన అంటే, దేవుడు సరదాగా ఒక నవ్వును, ఏమి నాయన నాకు ఇష్టమైతుందా, నాకు ఇష్టమే అని చెప్పి అలా చేతులు పట్టుకొని ఇలాగా ఇదిగో నీ రోగం మారిపోయి నిలుపు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు కూడా తెలుసా అండి, దేవుడికి మనల్ని ఆశీర్వదించడమే ఇష్టం, క్షమించడం ఇష్టం లేదు. దేవుడు మనల్ని క్షమించే దేవుడు, దేవుడు మన పాపాలు కడిగే దేవుడు, ఆయన మనకు ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు, ఆయన మనకు స్వస్థతలు ఇచ్చే దేవుడు, ఆయన మనకి విడుదలనిచ్చే దేవుడు, ఆయన మనము నమ్మేదాన్ని ఆయన నిర్వర్తించే దేవుడు, ఆయన మనం ప్రయాసపడిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన ఎంత ప్రయాసపడి ప్రభు దగ్గర నువ్వు పోరాడతావో అంతటి ఆశీర్వాదం, అంతటి ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఎంత రోగంతో ఉన్నా, ఎంత వ్యాధితో ఉన్నా, ఎంత బాధతో ఉన్నా, దేవుణ్ణి అడిగితే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని ప్రభువుని అడిగితే, ఈ కుష్ఠరోగి స్వస్థత పొందినట్లుగా మనము కూడా స్వస్థత పొందుకుందుము గాక.